రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరుగుతున్న వేసవి రద్దీకి అనుగుణంగా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతితో పాటుగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళంకు ఈ రైళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న రూట్లలో స్పెషల్ రైళ్లు కొనసాగుతున్నాయి. కాగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా తాజాగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు. వేసవి స్పెషల్ రైళ్ల షెడ్యూల్ రూట్ను అధికారులు ప్రకటించారు. వేసవిలో తిరుపతికి వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం మచిలీపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. 07-121 నంబర్ ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి మే 25 వరకు తిరుపతిలో రాత్రి 10 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుందని చెప్పారు. అర్ధరాత్రి 4 గంటల 30 నిమిషాలకు విజయవాడ, 7 గంటల 20 నిమిషాలకు మచిలీపట్నం చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14 నుంచి మే 26 వరకు ఇదే రైలు 07-122 నంబర్తో మచిలీపట్నంలో సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు బయలుదేరి తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. కాగా ఈ రైలు మార్గ మధ్యలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వివరించారు. ఇక ఇదే సమయంలో అధికారులు మరో ప్రకటన కూడా చేశారు. చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య మొత్తం 24 సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు రైలు, ఏప్రిల్ 12వ తేదీ నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. దీంతోపాటు తిరుపతి, సాయినగర్, షిరిడి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాగా చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని వారంలో 2 రోజుల చొప్పున అదనంగా వీటిని నడపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సర్వీసులు మే 31 వరకు నడపనున్నాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇక ప్రధానంగా తిరుపతి, షిరిడీకి పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. మే నెలాఖరు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.